నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వరద బాధితులకు విరాళాలు అందజేయడం అభినందనీయం. గూడూరులోని పిఆర్ క్లబ్ ప్రతినిధులు విజయవాడ బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు నగదు చెక్కు అందజేత. ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు. విజయవాడలోని వైకాపా ప్రధాన కార్యాలయంలో రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మట్టి వినాయక ప్రతిమలనే వాడండి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరులోని గడియారం స్తంభం వద్ద గోడ పత్రికలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన జేవీవీ ప్రతినిధులు. ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. గూడూరు, సైదాపురం, చెల్లకూరు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేత. అనంతరం మాట్లాడిన అధికారులు, ఉపాధ్యాయులు. మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వైకాపా కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. రాధాకృష్ణన్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, పార్టీ సమన్వయ ప్రధాన కార్యదర్శి గరికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, పెనమలూరు వైకాపా సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తుతో వరదలు సంభవించడంతో వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు పట్టణ పరిధిలోని దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్ సభ్యులు కలిసి ఆయనకు వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయానికి 1,05,000 రూపాయల చెక్కును అందజేశారు. గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్ లో ఆ క్లబ్ సభ్యులు వరద బాధితుల సహాయార్థం నగదు చెక్కును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణం దాతలకు పుట్టినిల్లు లాంటిదని వ్యాఖ్యానించారు. ఎటువంటి ప్రకృతి వైఫల్యాలు సంభవించినా, విపత్తులు వచ్చినా సకాలంలో పట్టణ పరిధిలోని దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఇప్పటికే అనేక మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారని, ఈ క్రమంలో పిఆర్ క్లబ్ సభ్యులు వరద బాధితుల కోసం విరాళం అందజేయడం ఆనందంగా ఉందన్నారు. విపత్తులు సంభవించిన సమయంలో దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం మానవత్వాన్ని చాటుకోవడం లాంటిదని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు. డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాము అంటే నేనే వస్తాను, మీరు అని చెప్పాను. నేను అలాగే సాయంత్రం కూడా కాస్మోపాలిటన్ దగ్గర కూడా పెద్దలు ఆహ్వానించారు, వాళ్ళకి కూడా వెళ్తాను. ఎందుకంటే ఇదే నామోషంగా పిల్లలకు అవసరం లేదు. విపత్తు జరిగింది. విపత్తు జరిగినప్పుడు మనం ఒక మనిషిగా, మానవత్వం గల మనిషిగా మనందరం కూడా మన వంతు చేయూత ఇచ్చి సాయం చేస్తే అది పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఉదయాన్నే కోట సునీల్ గారు దాదాపు 3,00,000 విలువ చేసేటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అన్ని బ్రెడ్ కానివ్వండి అన్నీ కూడా తీసుకెళ్ళి ఉదయం వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు వాటికి. ఎందుకంటే గూడూరు అంటే ప్రత్యేకం, మంచి వాళ్ళు ఉన్నారు, మనసున్న మహారాజులు ఉన్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు అందరిలో కూడా మేము గూడూరులో ఉన్న అదృష్టంగా భావిస్తున్నాము. ఇటువంటి పెద్దలందరూ ఆశీర్వాదంతో నేను మళ్ళీ 2వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనాను. ఖచ్చితంగా గూడూరు వాసిగా ఎక్కడ రమ్మన్నా అక్కడికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకెళ్ళి బాబు గారికి కానీ లోకేష్ని అందరూ ఆశీస్సులు నేను గెలిచారు.
ఇలా వేరే వాళ్ళు నాకేం కాదు. 100 మంది బయటన్నా మీరందరూ కూడా నాకు సహకరించారు కాబట్టి ఎన్నోసారి ఎమ్మెల్యే అయినాను. ఎందుకంటే గూడూరులో ఉన్నాను. మీ అందరూ కూడా పరిచయిస్తున్నాయి. సునీల్ అన్న పిలుస్తా, మమ్మల్ని ఎమ్మెల్యే గారిని అనుకోలేదు. మీరు సొంతం మీరు సునీల్ ఇప్పుడు చేయడం ఇప్పుడు ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి ఇంకా కూడా గూడూరులో ఉన్న దాతలు పెద్దలు ఉన్నారు, సిద్ధారెడ్డి గారు ఉన్నారు, అలాగే మా హరిబాబు గారు ఉన్నారు. మీరు కూడా ఒక మంచి మనసు చేసుకొని. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు మీరారెడ్డి, సిద్ధారెడ్డి, రామ్మోహన్ రావు, హరిబాబు, భాస్కర్ రెడ్డి, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజా విజ్ఞప్తుల దినం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన వినతులు స్వీకరించారు. సమస్యలు వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులతో సమస్యలపై ఫోన్లో మాట్లాడారు. తెలియకుండా మనకు తెలియకుండా అవకాశంతో మాట్లాడాలి. అవునవునవును పోతావా? నిరుద్యోగాలకు కష్టపడి చేశాను. మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే చవితి నాడు వాడాలని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ ఆధ్వర్యంలో వేగూరు రాజేంద్ర ప్రసాద్ తదితరులు కోరారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద జేవీవి ఆధ్వర్యంలో నాయకులు గోడ పత్రికలు విడుదల చేశారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద జేవీవి ఆధ్వర్యంలో నాయకులు గోడ పత్రికలు ఆవిష్కరించారు. వినాయక చవితి పర్వదినాన వినాయక మట్టి ప్రతిమలనే వాడాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జేవీవి గూడూరు శాఖ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ, మనం భక్తి శ్రద్ధలతో పూజించే వినాయక స్వామి విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పాలిష్ తో చేసిన విగ్రహాలను వాడితే నీటిలో వేయడం వల్ల నీరు కలుషితమవుతుందని తెలిపారు. దీంతో నీటిలోని జీవరాశులన్నీ చనిపోతాయని, అంతేకాకుండా చెరువుల సామర్థ్యం తగ్గిపోయి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలనే వాడాలని వారు వివరించారు. మట్టి వినాయక ప్రతిమలనే వాడాలని ప్రచారం చేస్తూ ఉంటే ఈరోజు అనేక మంది దాని ద్వారా స్ఫూర్తి పొంది ఎక్కువ శాతం మట్టి విగ్రహాలు వాడుతూ ఉన్నారు. మనం ఇటీవల చూసాం ఎంత వరదలు వచ్చాయో విజయవాడలో. ఎందుకంటే మట్టి వినాయక విగ్రహాలను వాడకుండా ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలు వాడి మనం కూడా వాటిని అన్నింటిని తీసుకుపోయేసి చెరువులో కలుపుతూ ఉన్నాం. అవి వెంటనే నీళ్ళలో కరగకపోవడం వల్ల ఆ చెరువుల్లో కూడా నీటి శాతం తగ్గిపోయి మనకు చెరువుల్లో కూడా పూడికలు తీయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ నీటి సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి అనేక చెరువులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. నీళ్లు లేకుండా మనం ఎంత ఇబ్బంది పడతామో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలని నీటిలో కలిపిన దానివల్ల నీరు కలుషితమవుతుంది. ఆ నీటిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. మనము ప్రతిష్టాత్మకంగా పూజించేటువంటి మన దేవుడి ద్వారా ఆ నీటిని కలుషితం చేయడం కానీ, ఆ నీటిలో ఉన్నటువంటి జీవరాశులను చంపేయడం కానీ ఎంతవరకు అనేది పర్యావరణానికి నీటి కాలుష్యానికి దోహదపడేది. తర్వాత జన విజ్ఞాన వేదిక గత కొద్ది సంవత్సరాలుగా మట్టి వినాయకుడినే వాడాలనే ప్రచారం చేసింది. దాదాపుగా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఇళ్లల్లో వాడే వాళ్ళంతా కూడా మట్టి వినాయక విగ్రహాలనే వాడుతున్నారు. పెద్దగా వీధుల్లో పెట్టేవాళ్ళు మాత్రం ఇంకా కూడా ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలనే వాడుతున్నారు. వాళ్ళు కూడా మట్టి విగ్రహాలను వాడాలని చెప్పి జన విజ్ఞాన వేదిక కోరుతున్నది. మట్టి విగ్రహాలను వాడి మన పర్యావరణాన్ని నీటి కాలుష్యాన్ని తగ్గించవలసిందిగా. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నాగరాజు, రామ్మోహన్, ప్రభాకర్, ఇబ్రహీం, సుమన్ రెడ్డి, రజనీకాంత్, పవన్ కుమార్, జగదీష్, నక్కా గోపి, శ్రీనివాసాచారి, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకు అండగా ఊరువాడ నిలుస్తోంది. ఈ క్రమంలో భాగంగా మనుబోలులోని సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు విరాళాలు సేకరించారు. వరద బాధితులకు చేయూత అందించాలని పార్టీ జిల్లా నాయకులు కటికాల వెంకటేశ్వర్లు తదితరులు కోరారు. ఈ విరాళాల సేకరణ కార్యక్రమంలో మండల కార్యదర్శి దేవదానం, నాయకులు నర్సయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకి విరాళాలు ఈరోజు మన మనుబోలు మెయిన్ సెంటర్లో వసూలు చేయడం జరిగింది. విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సిపిఎం పార్టీ
మనుబోలు మండల కమిటీ తరఫున కృతజ్ఞతలు ఈ సందర్భంగా విజయవాడ గుంటూరు ఆ ప్రాంతం అంతా వరదలు వచ్చి అకాలికమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళకి మరమ్మతు సహకారంగా మనుబోలు మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఊరి విరాళాలని వసూలు చేసి వాళ్ళకి ఎంతో కొంత సహకారం అందించడం కోసంగా ఈరోజు ఈ విరాళాలను వసూలు చేశాము. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా మానవ దృక్పథంతో ఒకరికొకరు ఆదుకునే పరిస్థితి ఉండాలని చెప్పని ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని విమర్శించడం, చంద్రబాబుకు సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ఇలాంటి సందర్భాల్లో ఉండకూడదు. ఇవన్నీ కూడా ప్రకృతిని వినాశనం ధ్వంసం చేసినటువంటి దుర్మార్గులు చేసినటువంటి ఫలితమే ఈరోజు ఈ ప్రకృతి వికటించింది. సమాజంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేది వారేనని ఎంపీడీఓ శివకుమార్ తెలిపారు. సైదాపురంలోని కళ్యాణ మండపంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన ఎంపీడీఓ శివకుమార్, ఎస్ఐ క్రాంతి కుమార్ తదితరులు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ తాను ఉపాధ్యాయుడు కుమారునేనని గుర్తు చేశారు. ఉపాధ్యాయుడికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. విద్యార్థులను ఉన్నతిగా తీర్చిదిద్దేది వారేనని తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు చెబుతున్నానని ఆయన వివరించారు. కాబట్టి మొక్కలు నాటితేనే ఎండలు తగ్గడం కానీ వానలు సకాలంలో సరిగ్గా పడడం కూడా, వర్షం ఇంతకుముందు వర్షాలు పడడం అనేసి అనుకుంటున్నాం, వర్షాలు సరిగ్గా పడడం చూస్తున్నాం, అతలాకులం చేస్తున్నాయి అన్నమాట. వర్షాలు చాలా చాలా ఎక్కువగా, వీటన్నిటికీ పర్యావరణాన్ని మనం పాడు చేసుకోవడం అన్నమాట. ఆ వంతుగా అంటే ఇది ఉద్యోగంలో అంటే తక్కువ మొక్కలు నాటితే మేము సేఫ్ సైడ్, మేము చాలా సేఫ్ సైడ్, కానీ రిస్క్ అయినా సరే వీళ్ళని ఎక్కువ మొక్కలు ఎక్కువ దగ్గర నాటించడానికి గట్టిగా కృషి చేస్తున్నాం. దీంట్లో 1-2 లోటుపాట్లు ఉన్నా కూడా ఆ చర్యలకు కూడా సిద్ధపడే, అంటే ప్రకృతి బాగుండాలంటే కొంత నష్టం వచ్చినా, మాకు నష్టం వచ్చినా కూడా సిద్ధపడే. ఇంకా మరికొందరు మాట్లాడారు. మేము కూడా ఈ సందర్భంగా ప్రజలను కూడా ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మమ్మల్ని చదువు చెప్పనియండి, విద్యార్థులకి శుభ్రంగా పాఠాలు బోధించనియండి, ఆటోమేటిక్గా ఈ సమాజం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన విద్యాశాఖ అధికారికి మరొకసారి ధన్యవాదాలు. ఉపాధ్యాయుని ఏ విద్యార్థి కూడా మర్చిపోడు. ఎంఏ మేడం గారు చెప్పినట్టు మనం ప్రతి విద్యార్థికి చిన్న వయసులోనే ఒక లక్ష్యాన్ని ఏర్పరచేలాగా మనం బోధించాలి, నైతిక విలువలతోనే బోధించాలి. మనం అందరం అలాగే చేస్తున్నాం. నువ్వు చిన్నప్పుడు కూడా చదువు వచ్చినా రాకపోయినా నువ్వు పోలీస్ అవుతావు, నువ్వు లాయర్ అవుతావు, నువ్వు జడ్జి అవుతావు, లేదా డాక్టర్ అవుతావు, నర్స్ అవుతావు అని అలా చెప్తూ ఉంటే నిజంగా నేను అవుతానేమో, నేను సూపర్ అయినానేమో అనుకుని. అనంతరం సన్మానాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అనురాధ, ఎంఈఓలు దయాకర్, సుప్రియ, డాక్టర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీచే నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని మాజీ ఎంపీ డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు తెలిపారు. చిలకూరు మండలంలోని కండలేరు కోతకు తరచూ గురయ్యే తమ్మినపట్నం, మోమిడి, గుమ్మళ్ల దిబ్బ, వరగలి తదితర ముప్పు గ్రామాల్లో ఆయన పర్యటించారు. కండలేరు వాగు రివేట్మెంట్ నిర్మాణం మరియు కండలేరు వాగు వెడల్పు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సంబంధిత ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఎస్టిమేషన్ కు సంబంధించిన బ్లూ ప్రింట్లను తనకు ఇస్తే నిధులు మంజూరుకు కృషి చేస్తానని మాజీ ఎంపీ వరప్రసాదరావు తెలిపారు. త్వరలో ఈ ప్రాంతానికి క్రిస్ చర్చ్ ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని, సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని స్థానికులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం శ్రీనివాసులు, చిట్టమూరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు వంకా రమణయ్య, బీజేపీ సీనియర్ నాయకులు గాలి ప్రకాష్ నాయుడు, దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దాతల సహకారంతో గత కొన్నేళ్లుగా దివ్యాంగులకు సేవ చేసుకునే అవకాశం కలిగిందని ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనూజ తెలిపారు. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫలసరుకులు పంపిణీ చేశారు. ప్రతి నెల ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం త్యాగరాజు వీధిలోని కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా దివ్యాంగులకు సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఇన్నర్ వీల్ క్లబ్ల అధ్యక్షురాలు డాక్టర్ తనూజ మాట్లాడుతూ కార్యక్రమానికి దాతలుగా సౌందర్య వ్యవహరించారన్నారు. ఆర్థికంగా ఉన్నవారు పేదలు దివ్యాంగులకు చేయూత అందించేందుకు ముందుకు రావాలని ఆమె వివరించారు. ఆధ్వర్యంలో ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి పలసరుకులు ఇస్తున్నాము. దీనికి డోనర్గా సౌందర్యమ్మ గారు, పోచారం సౌందర్యమ్మ గారు సహాయం చేస్తున్నారు. ఆమెకు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా దానం చేసిన దానికి ఆమెకు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ రెడ్ సంస్థ వాళ్ళకి, మా సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. ద్వారా రెడ్ సంస్థ వాళ్ళు ప్రతి నెల 5వ తేదీ ఈ కార్యక్రమం ఫలసరుకులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దానిలో భాగంగా మా మెంబర్ అయినటువంటి సౌందర్య ఆంటీ గారు ఈరోజు 5,000 ఇవ్వడం జరిగింది. ఆంటీ ఈ ప్రోగ్రామ్కే కాదు, దేనికి సహాయం కావాలన్నా వాళ్ళ హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇదేనా ఆంటీ ఇచ్చేది మీరు? ప్రతి సంవత్సరము ఈ నెలలోనే, సెప్టెంబర్ నెలలోనే ఇస్తూ ఉంటారు ఆంటీ వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు విష్ణువందన, స్నేహలతారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని సెయింట్ మేరీస్ బాలిక జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ సిసిలియా, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్ర, ఉపాధ్యాయ దినోత్సవ ప్రాముఖ్యతపై విద్యార్థులు మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. Teach of every student's life. First of all, a very happy Teachers' Day to all. A vital role in each and every student's life. Teachers not only teach us but guide us and support us through their words. So I welcome all teachers for this glorious occasion. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతిని ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. ఉపాధ్యాయ కృతికి వారు తెచ్చిన గౌరవకు గాను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. ప్రతి గదిలో దేశ భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. స్వతంత్ర భారతదేశంలో సర్వేపల్లి గారు గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎగువ వీరారెడ్డిపల్లిలో ఉన్న పురపాలక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహారావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు చంచయ్య, దామోదర్ రాజు, గోపాల్, రఫీ, సురేంద్ర, బాబు తదితరులు పాల్గొన్నారు. కృపా సేవా చారిటబుల్ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనే సత్సంకల్పంతో శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన ఈ సంస్థ ద్వారా మా పాఠశాల, మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఎగువీరారెడ్డిపల్లి గూడూరు, ఈ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు చేపట్టారు. దానికి ఆ సంస్థ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఈ సంస్థ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలను చేపట్టి మరి ఇంకా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ సేవా సంస్థ వారికి ధన్యవాదాలు. అలాగే గవర్నమెంట్ మున్సిపాలిటీ స్కూల్ నందు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన మా ట్రస్ట్ ద్వారా అందరికీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని, మా ట్రస్ట్ ద్వారా ఇంకా చాలా ముందుకు వెళ్ళాలనుకుని మా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి అందరికీ చాలా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. అలాగే మా సభ్యులందరూ మాకు సహకరిస్తున్నందుకు
వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ స్కూలు టీచర్లు మా నర్సింహ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎగవ వీరారెడ్డిపల్లి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు మాకు చెట్లు నాటే కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులు ఎస్ నరసింహారావు గారికి మొదటిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు బాలల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఉపాధ్యాయ గౌరవనీయులైన మున్సిపల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గారు నరసింహారావు సార్ గారికి నమస్కారం. ఈ కృపాసేవ ట్రస్టు అధ్యక్షులు శ్రీనివాసులు గారికి నమస్కారాలు. మిగతా మా సభ్యులందరికీ కూడా నమస్కారాలు. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటైన రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు ఉపాధ్యాయులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఎల్లసిరి బాలచెన్నయ్య, పాఠశాల అధ్యక్షుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మన రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చింతవరంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఇందుకు ముఖ్యంగా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారిని గుర్తు చేసుకోవాలి. ఆయన యొక్క జన్మదినం రోజున మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక గొప్ప టీచరు మరియు మన 2వ రాష్ట్రపతి. టీచర్ అంటే చాలా గొప్ప వ్యక్తి. మనం పట్టణాలకి పల్లెటూరుని వెన్నెముక అంటారు కదా, అలాగే ప్రతి టీచరు ఒక స్కూల్కి వెన్నెముకే. టీచరు ఒక కొవ్వొత్త వలె తనని తను కరగ తీసుకుంటూ అవతల వాళ్ళకి వెళ్తున్న ఎలా పంచుతుందో, అలాగే టీచర్ కూడా తన యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచి వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రతి టీచర్ కూడా నిత్య విద్యార్థిగా ఉండి విద్యార్థులందరినీ కూడా సక్రమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నటువంటి టీచర్లందరూ కూడా మరొకసారి. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాకాటి ప్రభాకర్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్, కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. యౌవని చేతి నిల్చు యౌవని ఎందు నిందు పరమాత్మనోడు అందుగలడు యుంగులే. Supriya ma'am and the Belinda. Yes. సమాజంలో ఒక గౌరవమైనటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి. టీచర్కి ఇచ్చినటువంటి గౌరవం సమాజంలో మరి ఒకరికి లేదు. దానికి కారణం ఏంటంటే టీచరు నవ సమాజాన్ని నిర్మించగలిగినటువంటి శక్తి ఉంది. ఏ విద్యార్థి అయినా ఒక గొప్ప స్థాయికి వచ్చాడంటే అతను కనిపించేటువంటిది ఒక టీచరే. కాబట్టి ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు వచ్చాయి. అటువంటి ఉద్యమాలకన్నిటికీ స్ఫూర్తిదాయకం టీచర్లు. ఉద్యమాల్ని నిర్వహించినటువంటి వాళ్ళు కూడా ఉపాధ్యాయులు. కాబట్టి ఉపాధ్యాయులు చాలా సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి గురుపుజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క టీచర్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గురుపుజోత్సవ శుభాకాంక్షలను కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఒక రాధాకృష్ణ ఫోటో ఉంటుంది. సాధారణంగా సమ్ స్టూడెంట్స్ గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని ద్వారా ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలుగా
డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, కుమార్ నాయుడు, ప్రభాకర్, పిల్లెల శ్రీనివాసులు, పెంచయ్య, మునిప్రసాద్, కృష్ణారెడ్డి, కేఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. అరవేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటున్న ప్రతి ఉపాధ్యాయునికి ప్రత్యేక టీచర్స్ డే శుభాకాంక్షలు ప్రకటిస్తాం. అదేవిధంగా ప్రతి నెల ఈ ఒక మంచి ప్రాజెక్ట్ని డాక్టర్ సిఆర్ రెడ్డి గారి సంజీవని పేరు మీద, ఆరోగ్య సంజీవని పేరు మీద ఇక్కడ ఒక 30 మందికి మంచి పౌష్టికాహారాన్ని మనకు పుష్కలంగా అందిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు. దేవుళ్ళ రూపంలో మనకు దేవుళ్ళలాగా కనబడి మనకు సహాయం చేస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణమ్మ గారికి ప్రగతి కుటుంబం అంతా కూడా. మనుబోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మనుబోలుకు చెందిన ఆడిపూడి రామకృష్ణారెడ్డి, భువనేశ్వరి దంపతులతో పాటు వారి కుమార్తె భావన, కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు మండలంలోని చెన్నూరు 3వ హర్జనవాడలో వెలిసి ఉన్న శ్రీ నాగాలమ్మ పుట్ట శిలా ప్రతిష్ఠ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మేచర్ల నాగరాజు, మల్లికా దంపతుల సహకారంతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని నాగాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు కళ్యాణి అశోక్ కుమార్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. చంద్రమౌళిరవలాపర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ. అంబా మోహిని దేవతా త్రిభువని ఆనంద సందాయిని వాణి పల్లవ పాణి వేణు మురళీ గాన ప్రియాలోలిని కళ్యాణి ఉడురాజ బింబవదన. సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తిరుపతి భువనశ్రీ, యశ్వంతనంద్ వ్యవహరించారు.
గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 73,000 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 54,960 రూపాయలు పలికింది. ఇక గ్రాము బంగారం ధర 6,870 రూపాయలుగా ఉంది. అలాగే వెండి గ్రాము ధర 86 రూపాయల 70 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద బాధితులకు విరాళాలు అందజేయడం అభినందనీయం. గూడూరులోని పిఆర్ క్లబ్ ప్రతినిధులు విజయవాడ బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు నగదు చెక్కు అందజేత. ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు. విజయవాడలోని వైకాపా ప్రధాన కార్యాలయంలో రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మట్టి వినాయక ప్రతిమలనే వాడండి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరులోని గడియారం స్తంభం వద్ద గోడ పత్రికలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన జేవీవీ ప్రతినిధులు. ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. గూడూరు, సైదాపురం, చెల్లకూరు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేత. అనంతరం మాట్లాడిన అధికారులు, ఉపాధ్యాయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.